ఇప్పుడు ఏదన్నా పనుండి పట్నం వచ్చినోళ్ళు ఆల్చమైన అచ్చిన పని కాకుండా తెలిసినోళ్ళో ఊరోళ్ళో లేదంటే చుట్టాలు గిట్లుంటే ఆ రోజు ఆడుండి పొద్దుగాల లేచి మళ్ళా కడమ పనులన్నీ సగబెట్టుకొని పోతుంటారు. అయినా కాకుంటే మళ్ళో నాడు వీళ్ళు చూసుకొని వస్తారు. సర్కార్తోని పని అయిందనుకో తిరుగుతూనే ఉండాలి, అది ఏరే ముచ్చట. అట్లనే రాష్ట్రాన్ని వెళ్ళే సీఎం సార్కు ఢిల్లీలా ఎన్ని పనులు ఉండాలి. అగో గవన్నీ సగబెట్టే పనులనే ఉన్నాడు రేవంత్ రెడ్డి సారు. పొద్దుగాల సెంటర్ పైసల మంత్రి నిర్మలమ్మని కలిసిండు సీఎం రేవంత్ రెడ్డి సారు. వెనకెమ్మట 5 కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. రాష్ట్రానికి సెంటర్ కెళ్లి రావాల్సిన పెండింగ్ పైకము వెనకబడ్డ జిల్లాల డెవలప్మెంట్ కి ఇచ్చే 1800 కోట్ల గ్రాంట్ విడుదలయ్యాలని కోరిండు. అట్లనే ఆంధ్రాకెళ్లి రావాల్సిన పైసల ముచ్చట కూడా ఎల్లబెట్టిండు. అయితే ఇంకా సెంటర్ రైలు పనుల మంత్రి అశ్విన్ వైష్ణవ్ సార్ను కలిసి కోచ్ ఫ్యాక్టరీ కడమ పనుల గురించి ఎల్లబెట్టిండు. 2 రోజుల సంధి మునం పెట్టి సెంటర్ మంత్రులను కలుసుడు, రాష్ట్రానికి రావాల్సినవి అడుగుడు. నిన్న చదువుల మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ సార్ను, రోడ్ల మంత్రి నితిన్ గడ్కరీ సార్ను, గనుల మంత్రి కిషన్ రెడ్డి సార్ను కలిసి డెవలప్మెంట్ పనులకు నిధులు విడుదలయ్యాలని కోరిండు. అట్లనే కొత్త మంత్రులను తీసుకునే కార్యం కూడా ఉంది. పనుల పన్ను అటు పార్టీ పెద్దలను కూడా కలిసిండు. మొత్తానికైతే గివి సీఎం సార్ ఢిల్లీ ముచ్చట్లు.